పాకిస్తాన్‌కి, భారత్‌కి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆపరేషన్ సింధూర్ అన్నది తీసుకురావడం మంచిదేనా? కాదా? అన్న దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ అనేది చేయడం కరెక్ట్ అయిన పద్ధతి. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదుల్ని, వారి యొక్క దుశ్చర్యల్ని అంతమొందించాలంటే సరైన మార్గం ఆపరేషన్ సింధూర్. దీని మీద ఈ మిసైల్ అటాక్స్ ఇవన్నీ చేస్తే పర్లేదనుకుంటున్నారా? లేకపోతే ఇది కాదు ఇంకేమైనా దారులు వెతుక్కోవచ్చని మీరు అనుకుంటున్నారా సార్? అంటే పహల్గామా దాడి తర్వాత మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏందంటే మొదటిగా భారత నుండి పాకిస్తాన్‌కు వెళ్ళే నదీ జలాలని, సింధు జలాలని ఆపివేశారు. ఎందుకంటే పాకిస్తాన్‌కి ఆ నీళ్లు వెళ్ళొద్దు. నీళ్లు వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి బుద్ధొచ్చే ప్రయత్నం అయితే ఫస్ట్ ఒక 15 రోజులు వ్యవధి అయితే ఇచ్చారు పాకిస్తాన్‌కి. ఆ వ్యవధి ఇచ్చినా కూడా పాకిస్తాన్ పీఎం అయినటువంటి ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వాళ్ళు దుశ్చర్యలు పాల్పడతామని చెప్పేసి హైదరాబాద్ నెత్తుటి రక్తం పారిస్తామని చెప్పేసి ఎన్నో విధాలుగా మాట్లాడినటువంటి ధోరణి. బుద్ధి రాదు కాబట్టి ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వచ్చింది.